ఈ వీడియోలో మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జీనాట్ డయాడ్ గురించి తెలుసుకుందాం. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. మనకి జీనాట్ డయాడ్ గురించి పక్కాగా ప్రతి షిఫ్ట్లో జేఈఈ మెయిన్స్లో ఒక క్వశ్చన్ అయితే రిపీట్ అవుతుంది. సో దట్స్ వై మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీరు ఈ వీడియో పూర్తయ్యే లోపల 4 మార్క్స్ని గెయిన్ చేసుకోగలుగుతారు. మనకు జీనాట్ డయాడ్కి చాలా సింపుల్గా ఇస్తారు ప్రాబ్లమ్స్. మనకు ఎగ్జాంపుల్ చూద్దాం, సో దట్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఏ జీనాట్ డయోడ్ ఆఫ్ జీనాట్ వోల్టేజ్ 30 volts. మనకి ఇక్కడ జీనాట్ డయోడ్కి జీనాట్ వోల్టేజ్ వచ్చి మనకు 30 volts ఇవ్వడం జరిగింది. ఈజ్ కనెక్టెడ్ ఇన్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. మనకు ఫిగర్ కూడా ఇవ్వడం జరిగింది. ది మ్యాక్సిమం కరెంట్ త్రూ ది జీనాట్ డయోడ్ ఈస్. మనకి ఇక్కడ మ్యాక్సిమం కరెంట్ అనుకోమని చెప్పిండు. మనకు ఫస్ట్ జీనాట్ డయోడ్కి కరెంట్ అనుకోవాలంటే మనకు ఫార్ములా వచ్చేసి IZ = I - IL అన్నట్టు. మనకి I అనేది టోటల్ కరెంట్, IL అనేది మనకు లోడ్ కరెంట్ అనమాట, వచ్చేసి లోడ్ కరెంట్. మనకి IZ వచ్చేసి జీనాట్ కరెంట్ అన్నట్టు. ఇప్పుడు IZ వాల్యూ వచ్చేసి టోటల్ కరెంట్ మైనస్ లోడ్ కరెంట్. ఇప్పుడు మనకు IZ వాల్యూ రావాలంటే ఫస్ట్ మనం I వాల్యూ అనుకోవాలి. మనకు I వాల్యూ వచ్చేసి టోటల్ కరెంట్ = మనకి ఏమడిగాడు ఇక్కడ, ది మ్యాక్సిమం కరెంట్ మనకు ఇన్ ది రేంజ్ ఆఫ్ 50 to 100 వోల్టేజ్ ఇచ్చిండు. మనకి ఇక్కడ మ్యాక్సిమం ఏంది 100, అంటే 50 మనం నెగ్లెక్ట్ చేయాలి. వోల్టేజ్ I = V/R ఫార్ములా, I = V/R. మనకు V ఏంది ఇక్కడ 100 మైనస్ జీనాట్ వోల్టేజ్తోని సపరేట్ చేయాలి. జీనాట్ వోల్టేజ్ ఎంత 30 బై రెసిస్టెన్స్ ఎంత మనకి ఇలా పాస్ అవుతుంది కాబట్టి మనం ఈ రెసిస్టెన్స్ తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. అంటే మనకి ఇక్కడ 1 kilo వచ్చేసి మనకు 100 - 30 70. 1 kilo ohms అంటే మనకి ఎంత 10⁻³ అన్నట్టు. అంటే ఏమవుతుంది మనకు 70 × 10⁻³ దీని అయితే రాసుకోవచ్చు 7 × 10⁻² అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం లోడ్ కరెంట్ తెలుసుకుందాం. నెక్స్ట్ IL = మనకు V/R. మనకు వోల్టేజ్ ఎంత 30 volts, 30 బై వచ్చేసి 6 ohms. మనం ఈ రెసిస్టెన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే మనం లోడ్ కరెంట్ కాబట్టి ఇది తీసుకోవాలి. 6 × 10⁻³ 6 1 జా 6 5 జా. నేను దీన్ని 5 × 10⁻³ రాసుకోవచ్చు. ఇది పైకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. నేను ఇట్లా రాసుకుంటాను 0.5 × 10⁻². మనం ఇప్పుడు మనకు I వాల్యూ వచ్చింది, IL వాల్యూ దొరికింది మనకు. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది IZ వాల్యూ. IZ వాల్యూ ఏంటి I - IL. అంటే ఏమవుతుంది I వాల్యూ మనకు 7 × 10⁻² మైనస్ 0.5 × 10⁻². 7 - 0.5 ఎంత మనకు 6.5 × 10⁻². దీని మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ మన 10⁻² ఆప్షన్స్ లేదు కాబట్టి మనం దీన్ని పాయింటర్ రాసుకోవాలి, అంటే మనం డెసిమల్ నెంబర్స్ లెక్క రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 0.065 అవుతుంది. 0.065 ఇక్కడ ఉంది ఆప్షన్ మనకు D ఆప్షన్, అంటే D ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు ఫర్ ది సర్క్యూట్ షోన్ బిలో క్యాల్కులేట్ ది వాల్యూ ఆఫ్ IZ. ఇక్కడ కూడా సేమ్ ఇదివరకు మనకి ఎగ్జాంపుల్ లాగానే జీనా కరెంట్ అనుకోమని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు వోల్టేజ్ ఇవ్వడం జరిగింది, జీనా వోల్టేజ్ ఇవ్వడం జరిగింది, మనకు లోడ్ రెసిస్టెన్స్ అండ్ నార్మల్ రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ టోటల్ కరెంట్ అనుకుందాం. I = 100 మైనస్ మనకు జీనా వోల్టేజ్ ఎంత 50 బై రెసిస్టెన్స్ అంటే 1 kilo, మనకి ఏమైంది 1000. 100 - 50 ఎంత మనకు 50 బై 1000. 0 కట్ నేను రాసుకోవచ్చు. 5 × 10⁻² రాసుకోవచ్చు. దీన్ని మనం 0.05 కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ లోడ్ కరెంట్ వాల్యూ. లోడ్ కరెంట్ = V/R. మనకు వోల్టేజ్ ఎంత 50 బై రెసిస్టెన్స్ ఎంత 2K 200 కట్. నేను ఎట్లా రాసుకుంటా 5/2 × 10⁻² రాసుకుంటా. మనకు టోటల్ కరెంట్ I వాల్యూ వచ్చేసి మనకు 0.05 వచ్చింది, అండ్ లోడ్ కరెంట్ IL వచ్చేసి మనకు 0.025 వచ్చింది. మన జీనా కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. IZ = టోటల్ కరెంట్ మైనస్ లోడ్ కరెంట్ = 0.05. ఏం చెప్తామో 0 పెట్టుకోవచ్చు ఇక్కడ. 0 మైనస్ 0.025. 0.050 మైనస్ 0.025 వాల్యూ వచ్చేసి మనకు 0.025. ఓవరాల్గా మీకు ఈ లాంగ్ వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ లాంగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.